ఢిల్లీలో రిప్ డెమోక్రసీ పోస్టర్లతో కలకలం రేపిన నిరసనలపై కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. జంతర్ మంతర్లోనే సమావేశానికి పిలుపునిచ్చామని, నగరంలోని మరెక్కడా గుమికూడాలని తాము ఎప్పుడూ చెప్పలేదని కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. తమ పిలుపును వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీంతో ఢిల్లీలో జరిగిన ఆందోళనపై రాజకీయ చర్చ మరింత వేడెక్కింది. ఢిల్లీలో పరిస్థితులను ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తం చేసేందుకు కొందరు గూండాలను రంగంలోకి దించారనే సమాచారం తమ వద్ద ఉందని కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అలాంటి వ్యక్తులతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. నిరసనలో పాల్గొనాలనుకునే ప్రతి ఒక్కరూ జంతర్ మంతర్కి రావాలని పిలుపునిచ్చారు. తమది శాంతియుత నిరసన మాత్రమేనని, ఎలాంటి ఘర్షణలకు తావివ్వబోమని చెప్పారు. మేము దేశభక్తులం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే మా పోరాటం అని అభిజిత్ దీప్కే పేర్కొన్నారు. నిన్న పోలీసులు లాఠీచార్జ్ చేసినప్పటికీ విద్యార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడా హింసకు లేదా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడలేదని అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా ఘర్షణలకు దిగితే వారికి తమ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగా నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీతో పాటు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్షతో ఈ ఉద్యమం మరింత ఉధృతమైంది. దీంతో నీట్ వివాదం దేశ రాజధానిలో మరోసారి రాజకీయ, సామాజిక చర్చకు కేంద్ర బిందువుగా మారింది.